ప్రైజ్ ద లార్డ్. ఈ సమయమందు ఇక్కడ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ పేతురు యోహాను వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఎప్పుడైతే ఆ పుట్టినది పుట్టుకతోనే కుంటివాడనేటువంటి వాడు ఆ పేతురు యోహాను వైపు తేరి చూశాడు. మా తట్టు చూడండి అనగానే ఆయన తేరి చూశాడు ఆశగా. ఎవరైతే ఆశగా దేవుని తట్టు చూస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు మెరక్కలు చేస్తాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మా తట్టు చూడండి, మా తట్టు చూడు అనగానే వాడు తేరి చూశాడు ఆ కుంటివాడి వైపు. దేవుని స్తోత్రం. వాడి బ్రతుకును దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం. స్తుతులు. చూడండి, మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అతడు అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని చీల మండలములు బలం కలిగిందంట. ఆమేన్. వాడు దిగ్గున లేచి నడిచి దేవుణ్ణి మహిమపరిచాడు. ఆమేన్. దేవుని స్తుతులు. అలాగే పౌలు బోధకి ఎలాగైతే ఆ లుస్త్రాలో ఆ కుంటివాడు ఎలాగైతే స్వస్థత పొందాడు, దేవుని స్తోత్రం. అక్కడ లుదియా పౌలు బోధకి, దేవుని స్తోత్రం, బోధ యందు లక్ష్యం ఉంచింది. ఆమెను ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు, దేవుని స్తోత్రం, ఆ పేతురు యోహాను తట్టు చూశాడు. అతను కూడా చీల మండలం బలము పొంది దిగ్గును లేచి నడిచాడు. సేవకుడు చెప్పినప్పుడు లేకపోతే దేవుని వైపు మీరు చూసినప్పుడు మీరు కూడా విడుదల పొందుతారు. దేవుడి మాటలు దీవించును గాక.